అందరూ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను తెరచి చూడండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. అంతట నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని, వారికి 7 బూరలియ్యబడిను. చదవబడిన లేఖనం కొరకై ప్రార్థన చేద్దాం. మహాగణుడవైన మా దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, స్తోత్రపాత్రుడా, పూజనీయుడా, ఘనుడా, వేల్పులలో ఉన్నతుడా, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, దేవతలందరిపైన మహాత్యము గలవాడా, మీ ప్రభావ మహాత్యమును బట్టి స్తోత్రములు. సకల యుగములలో ఉండు రాజువు నీవు, సర్వస్తోత్రములపై ఆసీనుడవు నీవు. అందుకై స్తుతిస్తున్నాం ప్రభువా. మమ్మను ప్రేమించి ఈ దినమంతటిలో జరిగించిన కూడికలలో మీ ఆత్మ సహాయం మాకు అందించి చేసిన ప్రతి మేళ్ల కొరకై స్తోత్రములు. మా ప్రభువా, ఉదయం జరిగిన ఆరిజోనా USA మీటింగ్లోను, తర్వాత తెలుగు టు కన్నడ మీటింగ్లోను, తర్వాత యూత్ మీటింగ్లోను మీరు మీ సహాయం ఇచ్చారు. తిరిగి 2వ రాకడ ఈ సభలో అనేక మందిని తీసుకొని వచ్చారు. ఇంకా రావలసిన వారు కొందరున్నారు. మీ చిత్తమును బట్టి నడిపించి ప్రతి ఒక్కరూ మీ వాక్యాన్ని వినగలిగి మీ నామమునకు మహిమ ఆపాదించగలుగునట్లు పరిస్థితులు అనుకూలింపజేసి మీరే మహిమ పొందుతారని, తోడయుండి కాపాడతారని కోరుచు, మా ప్రభువు, మా రక్షకుడు ఈ రాత్రి వేళ ప్రతి ఒక్కొక్కరితో తేటగా సూటిగా మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమాలి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో వ్రాయబడినటువంటి ఆ మాట మనము గమనించినప్పుడు 8వ అధ్యాయం 2వ వచనంలో నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని, వారికి 7 బూరలియ్యబడిను. దైవ గ్రంథంలో ఆ మాట మీరు గమనిస్తే 7 దూతలను ఆయన చూచాడు, వారికి 7 బూరలియ్యబడ్డాయి. దూతల పిక్చర్ చూపిస్తున్నారు చూడండి. ఆ దూతలు 7 బూరలు చేతబట్టుకొని ఉన్నట్లు బైబిల్ గ్రంథంలో మనము చూస్తాం. ప్రియులారా, ఈ బూరలు వారు ఊదడానికి సిద్ధపడిన వారు. చూడండి, 7 దూతలు ఉన్నట్లు, ఆ దూతలు బూరలు చేతబట్టుకొని ఉన్నట్లు దేవుని వాక్యంలో వ్రాయబడింది. ప్రియులారా, దైవ గ్రంథములో ఈ దూతలను గూర్చిన వివరాన్ని మనము ఆలోచన చేస్తే కొన్ని విషయాలు, పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాస్తవిక సత్యాలు ఆయా సమయాలలో ఆయా రీతులుగా దూతల పరిచర్య జరిగినట్లుగా చూస్తాం. ఈ దూతలు బూరలు పట్టుకున్నట్లు యోహాను చూచాడు అని, వీరు దేవుని ఎదుట నిలుచు దూతలు అని, వారికి దేవుని సన్నిధిని దూతలని పేరున్నది. వారి నామాలు లేక వారి పేర్లు బైబిల్ గ్రంథమందు లేవు గాని అప్రమాణిక గ్రంథాలైన, అంటే మలాకీకి మత్తయికి మధ్యకాలములో 400 సంవత్సరాలు జరిగినాయి. ఆ 400 సంవత్సరాల కాలములో అప్రమాణిక గ్రంథాలైనటువంటి హనోకు, టోబత్ అనే గ్రంథాల్లో వారి పేర్లు ఉన్నాయి. ఒకటి ఉరియేలు అని, 2 రఫాయేలు అని, 3 రెగూయేలు అని,
4 మికాయేలు అని, 5 సరీయేలు అని, 6 గబ్రియేలు అని, 7 రెమీయేలు అని 7 దూతల పేర్లు వ్రాయబడి ఉన్నాయి. మరలా చెప్పనండి, ఇలా ఒక్కొక్కటి చెప్పాలి అని అంటే ఈరోజు సమయం సరిపోదు. నేను అందుకే నిన్నటి దినాన జరిగినటువంటి ఆ సంగతి కూడా జ్ఞాపకం చేయటంలే. నిన్న ముద్రలు విప్పబడ్డాయి కదా, భూమి మీద ఉపద్రవాలు. ఆ ముద్రలు విప్పినప్పుడు ఆ ముద్రలు విప్పుటకు సరిపోయిన వాడు ప్రభువే. ఆ ముద్రల వివరాలు నిన్నటి దినాన మనం విన్నాం. ఈ దినాన ఈ బూరల వివరాలు మనం వింటున్నాం. ఈ ట్రంపెట్స్ ను గురించినటువంటి విషయాలు మనం విన్నప్పుడు వారు ఆ బూరలు ఊదేవారుగా ఉన్నారు. నిజమే, పాత క్రొత్త నిబంధన గ్రంథంలో ఈ దూతల పరిచర్యలు మనము గమనిస్తాం కదా. దానియేలు యొద్దకు గబ్రియేలు 2 పర్యాయాలు వచ్చినట్లు, మికాయేలు సంగతిని, జకర్యా యొద్దకు వచ్చినట్లు క్రొత్త నిబంధనలో, యేసేపు నొద్దకు వచ్చినట్లు, మరియ యొద్దకు వచ్చినట్లు, ఇలాగున అనేక సందర్భాలలో దూతల పరిచర్య మనము గమనిస్తాం. ఈ దూతలు చేసే పని ఏంటంటే, దేవుడు ఏదైతే చెబుతారో ఆయన చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా చేయువారు, లేదా ఆయన చిత్తము నెరవేర్చుటకు సిద్ధపడిన వారు దూతలు. ఇప్పుడు వారికి 7 దూతలు ఆ 7 బూరలు ఊదుటకు ఇయ్యబడ్డాయి అనే విషయాన్ని మనము దేవుని వాక్యంలో చూస్తాం. అయితే ప్రియులారా, దైవ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఆ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే 3 నుండి 5 వచనాలు మనము చదువుకుందాం. ఈరోజు మన సందర్భానికి సరిపోయిన వచనం ఇది. నేను ఒక్కసారి చదువుతా చూడండి. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని, 8వ అధ్యాయం 3వ వచనం నుండి, సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడిను. అప్పుడు ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. 5వ వచనం, ఆ దూత ధూపార్తిని తీసుకుని బలిపీఠం పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములును, ధ్వనులును, మెరుపులును, భూకంపమును కలిగెను అని వ్రాయబడింది. ప్రియులారా, ముందు చూచిన 7 దూతలు వేరు, ఇప్పుడు మనము చదువుకున్న ఆ దూత వేరు. ఈ దూత ఎవరు అనంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్న దూత. యేసుక్రీస్తు ప్రభువారి ఏం చేశారంటే, ఈయన పరిశుద్ధుల ప్రార్థనలను తో కలిపి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన యొద్దకు వచ్చు వారిని సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడుగా ఉన్నాడని తండ్రి దగ్గర మన కొరకు విరామము లేని విజ్ఞాపన చేస్తున్నాడని మనము హెబ్రీ పత్రిక 7:25లో చదువుతాం. అలాగున ఆ వచనానికి సంబంధించిన ఈ వచనాలు. అయితే ఇప్పుడు 5వ వచనం, ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠము పైనున్న నిప్పులతో దానిని నింపి, చూడండి స్క్రీన్ మీద, ఆ దూత ధూపార్తి తీసుకొని బలిపీఠము పైనున్న నిప్పులతో దానిని నింపి, పిక్చర్ ప్లీజ్, భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగింది అని ఈ వచనంలో చూస్తాం. చూడండి, దేవుని సన్నిధిన ఉన్న ఆ దూత ధూపార్తి చేత పట్టుకున్నట్లు మనకు కనబడుతున్నారు. అక్కడున్నటువంటి వారు వేరుగా ఉన్నారు. ఇక్కడున్నటువంటి దూత
ఆ బలిపీఠం కనపడుతుంది చూసారా? ఆ బలిపీఠం పైన నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా, ఆ నిప్పులతో నింపి భూమి మీద పడవేసినప్పుడు ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపము కలిగెను అని మనం చూస్తున్నాం. అయితే ఈ 8వ అధ్యాయం 6వ వచనంలో ఇప్పుడు ఆ దూతలు బూరలు ఊదుటకు సిద్ధపడిరి. దూతలు బూరలు ఊదడానికి వారు సిద్ధపడ్డారు అని వ్రాయబడింది. సరే, 7వ వచనంలో మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడెను అనే మాట చూస్తాం. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగమును కాలిపోయెను, పచ్చగడ్డి అంతయు కాలిపోయెను. చూడండి, ఆ దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లు. చూడండి ఆ వడగండ్లు ఎలా ఉన్నాయో. రక్తముతో మిళితమైన వడగండ్లు కనబడుతున్నాయి. ప్రియులారా, ఈ వడగండ్లను గూర్చిన విషయాన్ని మనము ఆలోచన చేయాలి. ఒకప్పుడు వడగండ్లు పడ్డాయి. నిర్గమాకాండం 9వ అధ్యాయం 19-20 వచనాలలో వడగండ్లు పడ్డాయి. అది ఐగుప్తులో ఫరో కాలంలో ఆ వడగండ్లు పడినట్లుగా చూస్తాం. అదే సొదొమ గొమొర్రా పట్టణంపై అగ్ని కురిసినట్లుగా ఆదికాండం 19:24లో చూస్తాం. ఆదికాండం 19:24లో ఏమని వ్రాయబడింది? ఆ వచనాలు చూడండి. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాటలు. నిర్గమాకాండం 9వ అధ్యాయం 19-20 వచనాలు. వడగండ్లు పడ్డాయి అని వ్రాయబడింది. మీరు రాసేసుకుంటే అవసరం లేదు. ఇక సొదొమ మీద దేవుడు అగ్ని కురిపించాడు ఆదికాండం 19:24లో కదా. అగ్నిని కురిపించిన సందర్భాన్ని మనము గుర్తిస్తాం. ప్రియులారా, దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట. ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితి జరిగిందో, రక్తముతో మిళితమైన వడగండ్లు భూమి మీద పడినప్పుడు యోవేలు గ్రంథములో 2వ అధ్యాయం 30వ వచనంలో ఉన్న ప్రవచనం ప్రకారం గొప్ప నాశనం సంభవించుద్ది. యోవేలు గ్రంథం 2:30లో ఒక ప్రవచనం ఉన్నది. ఆ ప్రవచనం ప్రకారంగా గొప్ప నాశనం పుట్టుద్ది లేక సంభవించుద్ది. చూడండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం. మరియు ఆకాశమందును భూమి యందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనుపరచెదను అన్నాడు. ప్రియులారా, ఈ ప్రవచన ప్రకారముగా గొప్ప నాశనం సంభవిస్తుంది. ఆ తీర్పు ఫలితంగానే భూమి కాదు గాని భూమి మీద కొంత భాగం కాలిపోతుంది అనే విషయాన్ని చెప్పాడు. భూమి మీద కొంత భాగం కాలిపోతుంది. 8వ అధ్యాయంలో 7వ వచనంలో భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగము కాలిపోయెను, పచ్చగడ్డి అంతయు కాలిపోయెను. ప్రియులారా, ఆ దూత బూర ఊదినప్పుడు జరిగిన ఆ సంభవం ఎలా ఉంటుందో చూడండి. అంటే ఆ రోజుల్లో గడ్డి మాడిపోతుంది, చెట్లు మాడిపోతాయి. అంటే గడ్డి ఎప్పుడైతే మాడిందో పశువులకు దానా దొరకదు. పశువులకు దానా దొరకదో పాడి పరిశ్రమ దెబ్బతింటుంది. పాడి పరిశ్రమ ఎప్పుడైతే దెబ్బతినదో ఆ ప్రజలకు సేవించడానికి ఈ టీ ప్రియులు కానీ
ఈ మిల్క్ ప్రియులు కానీ ఏమండి ఎంత బాధపడతారో. ఇక మిల్క్ లేదు కాబట్టి బ్లాక్ టీ తాగుతారన్నమాట, బ్లాక్ కాఫీ తాగుతారేమో. సరే, ఈ బాధ తట్టుకోలే. ఇది తాగుతా ఉన్నప్పుడు పాలు బలానికి సూచన కదా. పాలు కావాలి, పెరుగు కావాలి, వెన్న కావాలి, నెయ్యి కావాలి. ఇవన్నీ ఈ గడ్డి లేకపోవటం మూలాన ఈ ప్రజలకు వచ్చే దుస్థితి ఇంత అంతా కాదు. ఇక చెట్లు కూడా కాలిపోతాయని వ్రాయబడింది. ఈ చెట్లు ఎప్పుడైతే కాలిపోయాయో ప్రియులారా, మానవ జీవితంలో చెట్టు మానవుని బ్రతికిస్తుంది, మానవుడు చెట్టును బ్రతికిస్తున్నాడని ఒక సామెత మనం ఎరుగుదాం. వాస్తవమే. చెట్టు నుండేమో ఆక్సిజన్ మనకు అందుతుంది, మన నుండేమో కార్బన్ డైఆక్సైడ్ చెట్టుకు వెళుతుంది. అంతే కదండి. ఎప్పుడైతే ఈ చెట్లు పచ్చగడ్డి మాడిపోతుందో ఇప్పుడు మనుషుని ప్రాణం ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఎందుకంటే మూడవ భాగం కాలిపోయింది కాబట్టి ఆక్సిజన్ ఎక్కడది? ఆక్సిజన్ దొరకదు. ఈ ఆక్సిజన్ దొరకక ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. ఇప్పటికీ చాలా మంది ఆక్సిజన్ అందకపోతే కృత్రిమమైన ఆక్సిజన్ ఇచ్చి కొంతకాలము వారిని కాపాడతారు. ఆ తర్వాత మా వల్ల కాదు అని చెప్తారు. ఇలా ఆక్సిజన్ మాస్క్ తీయగానే ఏమైపోతారండి? కొంతమంది చనిపోతారు. ప్రియులారా, రేపు ఆ పరిస్థితి ఎంత భయానకంగా ఉంటుందో చెప్పాడు. అయినా ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి. చెట్లు గొప్పవారికి సూచనగా ఉన్నాయి బైబిల్లోని. చెట్లు గొప్పవారికి సూచనగా ఉంది. దానియేలు గ్రంథం 4:22లో రాజా ఆ చెట్టు నిన్ను సూచించునన్నాడు దానియేలు గ్రంథంలో. అయితే ఈ గడ్డి ఎవరిని సూచిస్తుందయ్యా అనంటే సామాన్య ప్రజలను సూచిస్తా ఉంది. ఎందుకంటే పేతురు రాసిన మొదటి పత్రిక 1:24లో సామాన్య జనాన్ని, అంటే మనుషులు గడ్డి వలె వాడిపోతారు అని, అంటే చాలా సామాన్యమైనటువంటి పరిస్థితి అనే విషయాన్ని మనం చూస్తాం. అంటే ఇప్పుడు మూడవ భాగం కాలిపోయిందంటే ఆ కాలంలో మృగము అనే వాని యొక్క పాలన క్రింద ఉండే సామంతులు గాని సామాన్యులు గాని తీర్పుకు గురై నాశనమైపోతారు. ఇంత భయానకమైన పరిస్థితి రేపు ఏర్పడుద్ది అని చెప్పారు. ఒక ఆయన కఫ్తాను దాస్ బాపిన్స్ అనే ఆయన 1819లో ఆగస్టు 17న ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. అగాధములోనట 8 మైళ్ళ వరకు మంచు రక్తముగా ఉన్నదని చెప్పాడు. 8 మైళ్ళు మంచు రక్తంగా మారింది అని. అదెప్పుడు? 1819 ఆగస్టు 17వ తారీఖున. ఒకవేళ వెనక్కి మీరు వెళ్ళగలిగితే ఆ చరిత్ర మనకి ఆ తారీఖులను బట్టి మనకు అర్థమవుతుంది. అలాగే శ్రమల కాలములో కూడా జరగచ్చు. ఓ ప్రక్క మంచు, ఓ ప్రక్క రక్తం, ఓ ప్రక్కన కాలిపోవడం, ఇదంతా చూచినప్పుడు ప్రియులారా ఏం జరుగుద్ది అనంటే ఎంత ఘోరమైన పరిస్థితి అనే విషయాన్ని మనం చూడొచ్చు. ఇప్పుడు మొదట బూర అంటే శ్రమల కాలములో మనుషులందరిపైన కలిగే ఉపద్రవాలు, అదే కదండి మన టైటిల్. ఆ ఉపద్రవం ఏమిటంటే ఇదిగో ఇప్పటి వరకు విన్న ఆ మొదటి బూర ద్వారా. ఇక రెండవ బూర యొక్క సంగతి ఏమిటి అనంటే 8వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి. 8వ అధ్యాయం 8-9 వచనాలు. రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడెను. అందువలన సముద్రములో 3వ భాగము రక్తమాయను అని వ్రాయబడింది. విన్నారా? రెండవ దూత బూర ఊదినప్పుడు జరిగింది ఏంటండి? అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడింది. అందువల్ల సముద్రములో 3వ భాగము రక్తమాయను.
9వ వచనాన్ని కూడా చదువుదాం. సముద్రములోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను, ఓడలో 3వ భాగము నాశనమాయను అన్నాడు. చూడండి ఎంత పెద్ద కొండ సముద్రంలో పడిందో. పిక్చర్ ప్లీజ్. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట, పెద్ద కొండ సముద్రములో పడింది అన్నాడు. ఎంత పెద్ద కొండ సముద్రములో పడిందో చూడండి. ఈరోజు సముద్రము అనేది ప్రతి వారికి అవసరమే. ఎందుకంటే సముద్రములో ఇదిగో చూడండి, సముద్రములో ఓ పెద్ద కొండ పడింది. ఈ పెద్ద కొండ పడడం మూలన సముద్రములో 3వ భాగం ఏమవుద్దంటే రక్తమవుతుంది. అలా రక్తమైనప్పుడు జరిగేటటువంటి పరిస్థితి ఏంటంటే, ప్రాణము గల జంతువులలో 3వ భాగం చచ్చిపోద్ది. ఆ జీవ జంతువులు, సముద్రంలో ఉన్న జంతువులు, చేపలు అవన్నీ చనిపోయిన సంగతి ఉంది. ఆ విషయాన్ని కూడా స్క్రీన్ మీద చూపించండి. ప్రియులారా, దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట, రేపు ఆ విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎంతో భయానకంగాను, ఎంతో ఇబ్బందికరంగాను, ఎంతో కష్టంగాను ఉంటాయి అనడానికి ఇదిగోండి, ఎప్పుడైతే ఆ పెద్ద కొండ సముద్రములో పడిందో చూడండి, ఈ 2వ బూర ఊదినప్పుడు, సెకండ్ ట్రంపెట్, అది ఊదినప్పుడు సముద్రం అంతా రక్తమయంగా మారిపోతుంది. అదిగో రక్తంగా మారిపోయింది. సముద్రములో 3వ భాగం రక్తంగా మారిపోయింది. సముద్రములో ఉన్నటువంటి జీవ జంతువులన్నీ కూడా చనిపోతాయి. 3వ భాగం. ఇక ఓడలలో 3వ భాగం ఏమైపోతుందంటే చనిపోతుంది. ఇలాగున ప్రియులారా, పరిస్థితి రేపు ఈ 7 బూరలు, మనము 6 బూరల సంగతే వింటాం. 6 బూరల సంగతులు మనం వింటున్నప్పుడు 2వ బూర ఊదినప్పుడు జరిగేటటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితి ఇలాగున ఉండబోతుంది. ప్రియులారా, మీరు గమనించాలి, ఎప్పుడైతే ఇలాగూ పడిందో, ఈ పెద్ద కొండ సముద్రములో పడిందో 3వ భాగం రక్తం అయిపోద్ది. నిజమే, ఇలాంటి తెగులు ఒకసారి ఐగుప్తులో జరిగింది. నిర్గమాకాండం 7వ అధ్యాయం 20వ వచనంలో, నిర్గమాకాండం 7వ అధ్యాయం 20వ వచనంలో నీళ్లు రక్తంగా మార్చబడ్డాయి. నీళ్లు రక్తంగా మార్చబడిన సందర్భాన్ని మనము గుర్తిస్తాం. దాన్ని కీర్తనాకారుడు కూడా జ్ఞాపకం చేస్తాడు కదా. 78 కీర్తన 44లో అనుకుంటా, 78:44లో ఐగుప్తీయులు త్రాగలేకుండా నైలు నది కాలవలను, వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చెను అని ఉంది. నైలు నది కాలువలను, వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చాడు. చూశారా ప్రియులారా, రక్తముగా మార్చిన పరిస్థితి అక్కడ కనబడుతూ ఉంది. అలాగే 105వ కీర్తనలో కూడా 29లో ఆయన వారి జలములను రక్తముగా మార్చెను, వారి చేపలను చంపెను. దొరికిందా మాట? చూడండి ప్రియులారా, దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట, ఆయన వారి జలములను రక్తముగా మార్చెను, వారి చేపలను చంపెను. అంటే ఈ పరిస్థితి రేపు జరుగుద్ది అని ముందు సూచనలు ఆయన చెప్పారు. కాబట్టి ఈ సూచన జరిగినట్లే రేపు పరిస్థితులు భయానకంగా ఉండబోతా ఉన్నాయి. అంటే వాస్తవంగా కొంతమంది చెప్పేది ఏంటంటే, భూగోళ శాస్త్రజ్ఞులు వారి అభిప్రాయం, ఒక నక్షత్ర గోళం ఆ కొండని, అది
మధ్యధర సముద్రములో పడుతుందని, దానిని ఆ సముద్రము కూడా మధ్యధర సముద్రం అని అంటారని ఆ రోజుల్లో చెప్పిన వాస్తవాలు ఉన్నాయి. అలాగునని ఇర్మియా గ్రంథం ఈ కొండ అంటే ఒక రాజ్యానికి సూచన అని కూడా చెప్పారు. ఈ కొండ అనేది ఒక రాజ్యానికి సూచన. ఇర్మియా గ్రంథం 51:25లో ఈ కొండ ఒక రాజ్యానికి సూచన. ఇది నాశన పర్వతం, ఇది బబులోను రాజ్యం అని చెప్పారు. 51:25లో సర్వభూమిని నశింపచేయు నాశన పర్వతమా, నేను నీకు విరోధినిదే యెహోవా వాక్కు, నేను నీ మీదికి నా చెయ్యి చాపి శిలలపై నుండి నిన్ను క్రిందికి దొర్లించుదును అన్నాడు. చూశారా, ఇది బబులోను రాజ్యానికి సూచనగా ఉన్నది. జకర్యా గ్రంథములో 4వ అధ్యాయం, జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6-7 వచనాలు మనము చదువుకున్నప్పుడు, గొప్ప పర్వతం పారసీక సామ్రాజ్యానికి కూడా గుర్తుగా ఉన్నదని చెప్పాడు. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం, గొప్ప పర్వతమా అన్నాడు కదా. 6-7 వచనాలు గొప్ప పర్వతమా అన్నాడు. పర్వతానికి సూచన. ప్రియులారా, అంటే ఈ పెద్ద కొండ వంటిది క్రీస్తు విరోధి పాలనలో ఒక రాజ్యం యొక్క పతనం అని చెప్తారు. క్రీస్తు యొక్క క్రీస్తు విరోధి యొక్క పాలనలో ఉన్న ఒక రాజ్యం యొక్క పతనం అనే విషయాన్ని కూడా చెప్తారు. ప్రియులారా, ఐగుప్తు తెగుళ్లలో రక్తం ఎలాగూ మార్చబడిందో అక్షరార్థంగా రేపు 7 ఏండ్ల తీర్పుల కాలములో, అదే శ్రమల కాలములో జరగబోయే విపత్తు కూడా ఇలాగే ఉంటుంది. ఎప్పుడైతే ఈ సముద్రపు నీరు రక్తంగా మారిందో, ఇక ప్రజలకి గుండెల్లో భయం, వణుకు. అంతేకాదు, రేపు ఈ ఉప్పు నీటి వల్లనే కదా పంటలు పండించడానికి, చేపలను ఆహారంగా తీసుకోవడానికి, ఈ వాడల వలననే కదా సముద్ర వ్యాపారము జరిగేది. రేపు ఇవన్నీ లేక అసలు సముద్రం రక్తం అయిపోయిందంటే ఉప్పు లేదండి. ఎంత మంచిగా వండినా ఉప్పు సరిపోకపోతే వంటింటి కుందేలు పని ఏమంటే కుంపట్లో వేసినట్టు చేస్తారు పురుషులు. ఉప్పు సరిపోకపోయినా అంతే, ఉప్పు ఎక్కువైనా అంతే. అసలు ఉప్పే లేకపోతే రేపు వాళ్ళకు కొంత శ్రమ తప్పుద్ది అనుకోవడానికి వీల్లేదు. వాళ్ళకి ఇబ్బందే, వీళ్ళకి ఇబ్బంది. అందుకే వంటల్లో అన్ని వేసి చూసిన తర్వాత ఉప్పు లేకపోతే అన్ని వేశారు, నన్నేసి చూడంటదట ఉప్పు. ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు, పప్పు లేని తిండి ఫలము లేదని ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నాం. కనుక ఉప్పు అనేది లేకుండా అది రక్తం, నీరు రక్తంగా మారిపోతే ఇక ప్రజల యొక్క జీవన బ్రతుకు ఎంత అస్తవ్యస్తంగా ఉంటుందో మీరు ఆలోచన చేయండి. అవునో, నేను మిమ్మల్ని ఈ సంగతులు చెప్పి భయపెట్టి దేవుని వైపు తిప్పాలని కాదు. రేపు సంభవింపబోయే సంగతుల యొక్క పరిస్థితులు మీరు అర్థం చేసుకొని, దేవుడు జీవం ఇచ్చినప్పుడే, అవకాశం ఇచ్చినప్పుడే ప్రభువును రక్షకునిగా అంగీకరిస్తే రేపు ఈ విపత్కర పరిస్థితులు అనుభవించకుండా ప్రభువుతో ఉండడానికి బాగుంటుంది అనే విషయాన్ని తేటగా చెప్తున్నా. అంతే. కాబట్టి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. రేపు ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు కలగబోతా ఉన్నాయి. వ్యాపార నష్టం వల్ల ప్రజలు ఇబ్బందులై, భయకంపితులై, ఆందోళన చెంది
ఎంతో శ్రమను అనుభవిస్తారు. ఇక రైట్, 2 బూరల యొక్క శ్రమల సంగతి విన్నాం. ఇక 3వ బూర, ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 10-11 వచనాలు. 8వ అధ్యాయం 10-11 వచనాలు. 3వ దూత బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న యొక్క పెద్ద నక్షత్రం ఆకాశము నుండి రాలి నదుల 3వ భాగం మీదను నీటి బుగ్గల మీదను పడెను. 11వ వచనంలో 11వ వచనం, ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్లలో 3వ భాగము మాచిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిరి. ఇక్కడ మనము గమనించినట్లయితే ప్రియులారా, భూమి నాశనం అయిపోయింది. మీరు గమనించాలి, మొదట బూరలో భూమి మీద ఉన్నటువంటి 3వ భాగం కాలిపోయింది. రెండవది సముద్రము 3వ భాగం నాశనం అయిపోయింది. ఇక 3వది నదుల మీద పడింది ఈ నక్షత్రం. ఇప్పుడు ఎప్పుడైతే నదుల మీద పడిందో ప్రియులారా, అప్పుడు నీరంతా, నదులలో ఉన్న నీరంతా చేదైపోతుంది. పిక్చర్ ప్లీజ్. దేవుని వాక్యంలో చదవబడిన లేఖన సత్యాన్ని చూడండి. అదుగో, ఆకాశము నుండి నక్షత్రము రాలి నదుల 3వ భాగం మీద పడిపోతుంది. అలా ఎప్పుడైతే నదులలో 3వ భాగం మీద పడిందో ఇప్పుడు తాగడానికి నీళ్లుండవు. నదులు గాని నీటి బుగ్గలు గాని ఇవి చేదైపోతుంది. నక్షత్రము గ్రీకు పదమును బట్టి ఒక చేదైన విషపు మాలిక అని అర్థం ఉందండి. నక్షత్రము గ్రీకు పదమును బట్టి ఒక చేదైన విషపు మాలిక అనే పదం ఉంది. అందువలన నదులలో 3వ భాగం మాచిపత్రి అంటే చేదు. అందువల్ల మనుషులు అనేకులు చనిపోతారు. చూడండి, ఒకవేళ ఈ నదులలో నీళ్లు తాగడానికి లేదు. ఇప్పుడు రాజమండ్రి గోదావరి నది ఉంది. ఇప్పుడు ఇదంతా చేదు నీరు అయిపోద్ది. ఇక తాగడానికి ఏమీ ఉండదు. ఇక పోనీ ప్రక్కనెళ్ళి ఎక్కడైనా నీటి ఊటలు తీశారు, నీటి బుగ్గలు తీశారు అనుకోండి, అక్కడ కూడా చేదే వచ్చుద్ది. ఇక చెప్పండి ప్రియులారా, పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇంత దారుణమైనటువంటి పరిస్థితి కనబడుతున్నప్పుడు మనం ఆలోచన చేయాలి. ఈ చేదు అనుభవాలు కూడా ఇశ్రాయేలీలు చవి చూచారు లేదా? ఇశ్రాయేలీలు దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు దానిని బట్టి వారికి ఆయన చేదు కూరలు తినిపించలేదా? విషజలమును తాగించలేదా? ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం చూడండి. చరిత్రలో రుజువులు, ఆధారాలు చూడండి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందామా? 14వ వచనం, ఇర్మియా గ్రంథం 8:14. మన మేల కూర్చుండి ఉన్నాము, మనము పోగుబడి ప్రాకారముల పట్టణములోనికి పోదము, అక్కడనే చచ్చిపోదము రండి. అక్కడనే చచ్చిపోదాం రండి. యెహోవా మనలను నాశనము చేయుచున్నాడు. ఆయనకు విరోధముగా మనము పాపము చేసినందున మన దేవుడైన యెహోవా మనకు విష జలమును త్రాగించుచున్నాడు. చూసారా? విషజలం. రేపు తాగబోయే జలం విషజలం, చేదైన విషపు మాలిక అన్నారు. అందుకే విషపు జలం అన్నాడు. 9వ అధ్యాయం 13వ వచనంలో కూడా 9:13లో
వారు నా మాట వినకయు దాన్ని అనుసరింపకయు నేను వారికి నియమించిన ధర్మశాస్త్రమును విసర్జించారు. కాబట్టి 15వ వచనం చూడండి. 15వ వచనం 15 9:15 సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజలకు చేదు కూరలు తినిపింతును, విషజలము త్రాగింతును. చేదు కూరలు తినిపింతును, విషజలము త్రాగింతును అన్నాడు. ప్రియులారా, మీరు ఆలోచన చేయండి. దేవుని మాట ఏది కూడా వట్టిది కాదు, నిరర్ధకము కాదు. తేటగా గమనించండి. దైవ లేఖనాలలో వ్రాయబడిన మాట, విషజలము త్రాగిస్తాడు, చేదు కూరలు తినిపిస్తాను అన్నాడు. లేఖనాలలో జరిగే మాట వాస్తవం. ఇర్మియా గ్రంథంలో ఇంకొక వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 15వ వచనం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 15వ వచనంలో, కావున సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రవక్తలను గూర్చి సెలవిచ్చినదేమనగా, వచనం ప్లీజ్, యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతటా వ్యాపించెను గనుక తినుటకు మాచపత్రియు త్రాగుటకు చేదు నీళ్లను నేను వారికి ఇచ్చుచున్నాను. ప్రవక్తలే దేశమంతటా అపవిత్రత వ్యాప్తి చెందేటట్లు చేశారట. నిజమే ప్రియులారా, యెహోవా ప్రవక్తలు వారు చేసిన ఆ పని. అందుకే దేవుని బోధకులుగా ఉన్న ఈ రోజుల్లో పవిత్రత కొరకు పెద్ద పీట వేయాలి గాని అపవిత్రతకు పెద్ద పీట వేయకూడదు. అలా వేస్తే తినుటకు మాచపత్రియు త్రాగుటకు చేదు నీళ్లు నేను వారికి ఇచ్చుచున్నాను. చూచారా వచనాన్ని? స్క్రీన్ మీద చూచారా? ఇలాగనండి, చూచారా? ఓ, త్రాగుటకు మాచిపత్రి, చేదు నీళ్లు, తినుటకు మాచిపత్రిని ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు అని వ్రాయబడినట్లుగా చూస్తాం. నిజమే ప్రియుల, చాలు చాలు. దేవుని వాక్యంలో వ్రాయబడినటువంటి సంగతి ఆలోచన చేస్తే 1823లోనట, 1823లో అగ్నిపర్వతం అలూటియన్ ద్వీపములలో ప్రేలగా 1823లో అగ్నిపర్వతం అలూటియన్ ద్వీపములలో పేలినప్పుడు అచ్చట నదులన్నీయు పసుపు రంగుగా మారి నీరు చేదై ఉపయోగించుటకు వీలు లేకపోయినట్లు చరిత్రకారులు చెబుతా ఉన్నారు. ఈ త్రాగేటి నీటిలో బొటావీనస్, టాక్సిన్ మొదలగు రసాయనాల పదార్థాల కలయిక ఉంది అని చెప్తారు. బొటావీనస్, టాక్సిన్. అయితే అలంకార రూపముగా ఇక్కడ చెప్పబడిన నక్షత్రం ఆకాశము నుండి పడుట అనగా బహుశా ఒక భ్రష్టుడైన మతనాయకుని సూచిస్తా ఉంది. ఒక భ్రష్టుడైన మతనాయకుని సూచిస్తా ఉంది. అతడు ద్వేషముతో మండిపోతూ నీతి బోధకు నిలయమైన నదులన్నింటినీ, జలధారలన్నింటినీ విషపూరితము చేస్తాడని కూడా కొంతమంది చెప్తారు. అది కొంతమంది చెప్పే సంగతి. ప్రియులారా, ఒకప్పుడు ఐగుప్తీయులకు దేవుడు ఏం చేశాడు? రక్తము త్రాగించాడు. ఇశ్రాయేలీయులకు విషజలము త్రాగించాడు. వినండి, ఐగుప్తీయులకేమో రక్తము త్రాగించాడు, ఇశ్రాయేలీయులకేమో విషజలము త్రాగించాడు, చేదు కూరలు తినిపించాడు. రేపొచ్చే శ్రమల కాలములో కూడా వీటిని అక్షరార్థముగా
కాకుండా రేపు నీటిని అక్షరార్థముగా చేదుగా మార్చి త్రాగిస్తాడు అనేది వాస్తవికమైన సత్యం. ప్రియులారా, రేపు క్రీస్తు విరోధి ముద్ర వేయించుకొనని వారిని చిత్రహింసలు చేసినందువలననే ఈ భయంకరమైన తీర్పుకు ఆ కాలపు ప్రజలు గురి అవుతారు అని హోషియా గ్రంథం 4వ అధ్యాయంలో చెప్పబడింది. హోషియా గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. 4:1 ఇశ్రాయేలు వారారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానము దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు అన్నాడు. ఆయన మాట వినని కారణం, దానివల్ల కలిగే విపత్తు ఎంత భయంకరంగా ఉండబోతుందో చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, మరొక మాట కూడా మనము గమనించవచ్చు. జెఫన్యా 1వ అధ్యాయం 3వ వచనం. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. 3వ వచనం. ఏమయు విడువబడకుండా ఆ మనుషులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను. ఆకాశ పక్షులనేమి సముద్ర మత్స్యములనేమి దుర్జనులనేమి వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసేదను. భూమి మీద ఎవరునూ లేకుండా మనుష్య జాతిని నిర్మూలము చేసేదను. ఇదే యెహోవా వాక్కు. ఏమండి, విన్నారా? ఈ బూరలు ఊదినప్పుడు జరిగిన సన్నివేశం చెప్పాడు జెఫన్యా. మనుషులేమి పశువులేమి, ఆకాశ పక్షులేమి, సముద్ర మత్స్యములేమి, దుర్జనులేమి, వారు చేసిన అపవాదాలేమి ఊడ్చివేస్తా. భూమి మీద ఎవరు లేకుండా మనుషుల జాతిని నిర్మూలన చేస్తా, ఊడ్చివేస్తా అన్నాడు. రైట్. ఇప్పుడు రండి, 4వ బూర యొక్క ఫలితానికి రండి. 4వ బూర ఊదగా ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం. ఏమండి, ఈ విపత్కర పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నాయో చూస్తున్నారా? అర్థమవుతున్నాయా? రైట్. 8వ అధ్యాయం 12వ వచనం. 8వ అధ్యాయం 12వ వచనం. 4వ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో 3వ భాగమున సూర్యుడు ప్రకాశింపకుండునట్లును, రాత్రిలో 3వ భాగము చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో 3వ భాగము కొట్టబడెను. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోవుచున్న 3 దూతల బూరల శబ్దముల వంటి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. 4వ దూత బూర ఊదినప్పుడు జరిగేటటువంటి పరిస్థితి ఎలా ఉంటుందో 12వ వచనం. పిక్చర్ ప్లీజ్. 4వ దూత బూర ఊదినప్పుడు ఉండే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. సూర్య చంద్ర నక్షత్రములు చూడండి. సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, నక్షత్రాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ బూర ఊదగానే సూర్యచంద్ర నక్షత్రాలు 3వ భాగము చీకటి కమ్ముద్ది, పగటిలో 3వ భాగము సూర్యుడు ప్రకాశింపడు, రాత్రిలో 3వ భాగము చంద్ర నక్షత్రములు ప్రకాశింపో, వాటిలో 3వ భాగము కొట్టబడిను. అంటే ఇక ఒక భాగము మాత్రమే, ఏమండి, ఒకే ఒక్క భాగము మాత్రమే ఏం జరుగుద్దన్నమాట మనం చూస్తున్నప్పుడు మిగిలి ఉంటుంది అనే విషయాన్ని చూస్తాం. ఒకే ఒక్క భాగం మిగిలి ఉంటుంది, మొత్తం అంతా ఇబ్బంది అయిపోతుంది. ఇది కూడా లేకపోలే. పురిలారా, దేవుని వాక్యంలో మనము గమనించినప్పుడు నిర్గమాకాండం 10వ అధ్యాయం 21
వచనంలో 23 వచనంలో ఐగుప్తులో 3 దినములు సూర్యుడు కనిపించాడా? చీకటి కమ్మినట్లుగా చూస్తాం. 3 దినములు. నిర్గమాకాండం 10వ అధ్యాయం 21వ వచనం. నిర్గమాకాండం 10వ అధ్యాయం 21వ వచనం. అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చెయ్యి చాపము, ఐగుప్తు దేశము మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్ముకొనెను అని వ్రాయబడింది. 23వ వచనంలో చెప్పాడు. 23వ వచనంలో 3 దినములు. 23వ వచనం. 3 దినములు ఒకనినొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోట నుండి లేవలేకపోయెను. అయినను ఇశ్రాయేలులకందరికీ వారి నివాసములో వెలుగుండెను. అలాగే ప్రభు పిల్లలు గొర్రె పిల్లయ్యే ఆలయానికి దీపమై ఉన్నటువంటి దేవుని దేశంలో ఆనందంగా వెలుగులో సంచరిస్తే ఈ విడువబడిన వారు ఈ 7 ఏండ్ల శ్రమల కాలములో చీకటిలో ఉంటారు. చిమ్మ చీకటి, చిక్కని చీకటి. నిజమే ప్రియులారా, యేసు ప్రభు వారు సిలువలో మరణించినప్పుడు కూడా దేశమంతా చీకటి కమ్మింది. అది 3 గంటలు కదా. మత్తయి సువార్త 27:41లో, మత్తయి సువార్త 27:41లో 3 గంటలు చీకటి కమ్మింది. ఇంకా ఈ శ్రమల కాలములో చీకటి కమ్ముటను గూర్చిన ప్రవచనాలు చాలానే ఉన్నాయి గనుక అక్షరార్థంగా జరగవచ్చు. ఇవన్నీ ఆత్మీయంగా చెప్పేవి కాదు, అక్షరార్థంగా జరగవచ్చు. ఇలా చెప్తా, గుర్తుపెట్టుకోండి ప్రియులారా. 4 బూరల సంగతి మనం విన్నప్పుడు మొదటి దెబ్బ భూమికి పడిందండి. మొదటి దెబ్బ భూమికి, 3వ భాగం అంతా నాశనమైంది. 2వ దెబ్బ సముద్రానికి తగిలిందండి, 3వ భాగం అంతా కాలిపోయింది. ఇక 3వ దెబ్బ నదుల మీద పడింది, ఇక జలధారలన్నీ కూడా చేదైపోయినాయి. ఇక 4వ దెబ్బ సూర్య చంద్ర నక్షత్రాలకు తగిలింది. ఇప్పుడు 3వ భాగం అంతా ఇబ్బంది అయిపోయింది. కాబట్టి ప్రియులారా, ఆ సమయంలో రండి ప్రకటన గ్రంథములో 8వ అధ్యాయం 13వ వచనంలో, ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూదలు ఊరబోవుచున్న 3 దూతల బూరల శబ్దముల వంటి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని అన్నాడు. ప్రియులారా, ఈ పక్షిరాజు బూర అనే మాట, దీని ఇంగ్లీష్లో కింగ్ జేమ్స్ వర్షన్లో దూత అని తర్జుమా చేశారట. ఈ దూత ఊదబోవుచున్న దూతల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో అయ్యో అని పదం. ఈ పదం సహజంగా చాలా దుఃఖకరమైనటువంటి పదం. పక్షిరాజు పిక్చర్ ప్లీజ్. చూడండి, ఈ పక్షిరాజు అలా వస్తూ ఈ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో చెప్పు. అయ్యో 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 అని. నిజమే, మత్తయి సువార్త 23వ అధ్యాయములో ప్రభు వారు చెప్పారు కదా, శాస్త్రులు పరిసయ్యుల దుర్గతిని గూర్చి అయ్యో అయ్యో అని పలికినట్లుగా చూస్తాం. అయ్యో అయ్యో అనే పదాలు ఎక్కడొచ్చాయంటే, 1 మత్తయి సువార్త 23వ అధ్యాయంలో వచ్చాయి. 2 మత్తయి సువార్త 11:21లో మారు మనసు పొందని పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాలను గురించి కూడా అయ్యో అయ్యో అనే సంగతి మనం చూస్తాం. ఇక ప్రియులారా, 9వ ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 11వ అధ్యాయంలో కూడా అయ్యో అయ్యో అనే పరిస్థితులు ఎక్కువగా కనబడతాయి.
అంటే అయ్యో మమ్మను రక్షించండి, అయ్యో మమ్మను కాపాడండి, అయ్యో మేము భరించలేకపోతున్నాం, అయ్యో మేము అనుభవించలేకపోతున్నామని రేపు అయ్యో 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 అనే కేకలు ఆకాశాన్ని అంటేంతగా వారు ఆ విపత్కర పరిస్థితులలో కేకలు వినబడతాయి. భూనివాసులను బట్టి లేక బూరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో అయ్యో అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని అన్నాడు. ప్రియులారా, ఇప్పటికి మనం ఎన్ని బూరలు విన్నాం? 4 బూరల సంగతి విన్నాం. సమయముందా? మరొక విషయాన్ని మనము తేటగా గమనిస్తే లేఖనాలలో వ్రాయబడిన ఆ పరిస్థితి చూడండి. ఇక 5వ బూర ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో మొదటి వచనాన్ని చదువుకుందాం. మొదటి వచనం 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన యొక్క నక్షత్రమును చూచి తిని అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను అన్నాడు. ఇప్పుడు ఆ పెద్ద తాళపు చెవి అతడు అగాధము తెరువగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగవంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. వాటికి తేళ్లకు బలమున్నట్టు వాటికి బలమియ్యబడిను. వాటికి ఒక అధిపతి ఉన్నాడు. వాని పేరు అబద్దోని అని అతనికి పేరు. ఆ మిడతల గుంపు దండును గూర్చి మొన్ననే మనం విన్నాం. ఇప్పుడు ఆ సంగతులను గూర్చిన వివరాలు చూడండి. ఆ దూత 5వ దూత బూర ఊదినప్పుడు అగాధము యొక్క తాళపు చెవి కలిగి అగాధాన్ని తెరిచే వ్యక్తిని చూస్తాం. పిక్చర్ ప్లీజ్. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట. ఈ మిడతలను గూర్చిన వివరాలు మనం విన్నాం. యుద్ధమునకు సిద్ధపడిన గుర్రాలను బోలుంటాయి, బంగారం వలె మెరవి కిరీటాలు ఉంటాయి, వాటి ముఖములు మనుషుల ముఖముల వంటివి, వాటికి స్త్రీల తల వెంట్రుకలు ఉంటాయని చెప్పి మనం విన్నాం. ఇదిగో చూడండి, ఇప్పుడు మనం చూస్తున్నట్లు ఈ 5వ దూత ఎప్పుడైతే బూర ఊదాడో ఆ బూర ఊదగానే అగాధమును తెరిచాడు తాళపు చెవితో. ఆ అగాధములో నుండి ఓ పొగ పైకి లేచింది. ఆ పొగ లేవగానే ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదికి వచ్చాయి. ఆ మిడతలు మొన్న మనం విన్నాం. ఆ వచ్చినప్పుడు వాటి నాయకుడున్నాడే, అధిపతి ఉన్నాడే, వాటిపైన రాజు ఉన్నాడే, ఆ పాతాళపు దూతున్నాడే, వారి సంగతులు చూడండి. ఒక్కొక్క పిక్చర్ చూద్దాం. ఇప్పుడు పిక్చర్ ప్లీజ్ చూడండి. ఆ దూత, వీని పేరు అబద్దోని అని. ఆ మిడత వలె ప్రియులారా, గుర్రము వలె కాళ్ళు చూశారా ఎలా ఉన్నాయో, కొమ్ములు చూశారా ఎలాగున్నాయో, ముఖం చూశారా, గోళ్ళు చూశారా ఎలా ఉన్నాయో, ఆ పైన చూశారా తేలుకు తోకలో విషం ఉన్నట్టు తేలు తోక, ఇలాగున రేపు ఆ మిడతలు ఉంటాయి అని చెప్పాడు. ఇలాంటి భయంకరమైనటువంటి మిడతలు రేపు భూమి మీదకి అగాధములో నుండి వస్తాయి. మరి వీటిని నడిపించే నాయకుడు ఎవరు? చూడండి పిక్చర్ ప్లీజ్. వెంటనే చూపించేయండి, పర్వాలే. చూడండి. ఇదిగో ఇతగాడే, అబద్దోనని పేరు, పాతాళపు దూత, వాటిపైన రాజుగా ఉంటాడన్నమాట. వాటిపైన రాజుగా ఉండి వాటిని నడిపిస్తా ఉంటాడు. ప్రియులారా చూడండి, అసలు వాడి వికృత రూపం చూస్తే మీరు భయపడతారేమో. చూపించమంటారా బొమ్మ? చూస్తానంటే చూపిస్తా. పిక్చర్ ప్లీజ్. ఎంత వికృత రూపం కలిగి ఉంటాడో చూడండి. అదుగోనండి,
ఆ పరుగులెత్తుతూ రెక్కలు చాచి పక్షిరాజు వేగం వలె అతడు పరుగులు పెడతా ఉంటాడు. తేలుకు తేలు లాంటి తోక చూడండి. రేపు ఈ మిడత ఇలా ఉంటుంది, వాళ్ళ రాజు అలాగుంటాడన్నమాట. ఇంత ఘోరమైనటువంటి వికృత ఆకారముతో రేపు ఆ పరిస్థితి. ఏమంటే భయం వేసిందా ఎవరికన్నా? ఏమంటే గుర్తు చేసుకోకండి. రేపు ఇలాంటి విపత్కరమైన పరిస్థితులు ఈ 5వ దూత బూర ఊదినప్పుడు ఉంటుంది. మనకు సమయం లేదు, ప్రార్థన చేయాలి కదా. ఇక 6వ దూత బూర ఊదినప్పుడు ఉండే ఆ సంగతి కూడా చెప్తాను. 7వ దూత బూర అది ఇక్కడ సంబంధము కాదు గనుక ఇక్కడున్న ఉపద్రవాలకు సంబంధించినవే. ఈ మహాశ్రమల కాలములో జరిగేటటువంటి విపత్కర పరిస్థితులను గూర్చిన సంగతులు మనం వింటాం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం చదువుకుంటే మంచిదే. మొదటి శ్రమ గతించిన అంటే మొదటి అయ్యో గతించింది. ఇప్పుడు రెండో అయ్యో ప్రారంభం అవుద్దన్నమాట. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుటనున్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము, యూఫ్రటీస్ అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని అని 13, 14 వచనాలలో వ్రాయబడింది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితి జరుగుద్దో అప్పుడు ఏం ఏర్పడింది, ఏం జరిగింది అనంటే, ప్రియులారా, ఈ పరిస్థితిని బట్టి ఇక్కడున్నటువంటి సంగతులన్నీ రేపు ఎలా ఉంటాయో మనము గమనిస్తాం. నేను ఒక్క మాట చెప్తాను, వీలైతే రేపటి దినాన దీనిని వివరిస్తా. మనుషులలో బాధాకరమైన చెడ్డ పుండ్లు పుడతాయి. బాధాకరమైన చెడ్డ పుండ్లు పడతాయి. ఈ చెడ్డ పుండ్లు వలన మనుషులు ఎంతో భయంకరమైనటువంటి బాధను అనుభవిస్తారు. ఈ విషయాలన్నీ ఇక్కడ మనము చదువుకునే ప్రతి మాట చెప్పాలంటే కొంచెం టైం కావాలి. ఈ టైం ఉంటే తప్ప దీనిని మనము పూరాగా వివరించుకొనలేము. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఒకవేళ సింపుల్గా చెప్పమంటే చెప్పేస్తా. ఎందుకంటే ఈ పాఠం మళ్ళా రేపు అందులోకి కలవడం కంటే సెపరేట్గా చెప్పుకోవడమే మంచిది. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, 16వ వచనంలో ఏమనుందంటే, గుర్రపు రౌతుల సైన్యము లెక్క 20 కోట్లు, వారి లెక్క ఇంతని నేను అంటిని అన్నాడు. చూశారా, ఈ యుద్ధమునకు దేవుడును దుష్ట శక్తులను ప్రజలను సమకూర్చి యుద్ధము జరిగే విధానాన్ని 16 నుండి 19 వచనాలలో స్పష్టంగా మనము గుర్తిస్తాం. మరి అంతకుముందు మనం ఆలోచన చేస్తే ప్రియులారా, 14వ వచనంలో యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలు అన్నాడు. యూఫ్రటీసు నది అనంటే పాలస్తీనా, అరబ్బు రాజ్యాలు, రోమా రాజ్యమునకు సమీపమున ఉన్నది పాలస్తీనా, యూఫ్రటీస్ అనే నది. రేపు ఈ నది సమీపములో అనేక కార్యాలు జరిగాయి. ఏం జరిగాయి? ఈ యూఫ్రటీసు నదీ తీరమున మొదట కూని జరిగింది అక్కడే. మొదట కూని ఎక్కడ జరిగిందండి? కయ్యూను హేబేలును చంపింది ఎక్కడ? యూఫ్రటీస్ నది ప్రాంతాల్లోని. ఆ తర్వాత జలప్రళయము తర్వాత ప్రజలు వ్యాపించింది ఎక్కడ? ఇక్కడ నుండే వ్యాపించారు. బాబేలు గోపురం కట్టింది ఎక్కడ? దీనికి సమీపంలోని. ఇశ్రాయేలు చెరపట్టబడింది ఎక్కడ? దీనికి సమీపంలోని. ఇలాగున గ్రంథంలో అనేక సంగతులు వ్రాయబడ్డాయి. ఎప్పుడు జరుగుతాయి చూడండి, వ్రాయబడిన మాట 15వ వచనంలో, మనుషులలో 3వ భాగము సంహరించవలెనని అదే సమయమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన
ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. ఎప్పుడైతే ఈ పరిస్థితి జరిగిందో ప్రియులారా, మనం ఆలోచన చేస్తాం. ప్రపంచంలో ఉండేటటువంటి భూభాగం మీద ఉన్నటువంటి ప్రజలలో, మనుషులలో ఏం జరుగుద్దంటే ప్రపంచ యుద్ధం అనేది జరుగుద్ది. మనుషులలో 3వ భాగం అంతా కూడా సంహరించబడుద్ది. అర్థమైందా? మనుషులలో 3వ మొదట 4 బూరలు ఊదినప్పుడు జరిగిన సంగతి, 5వ బూర ఊదినప్పుడు సంగతి మనం విన్నాం. ఇప్పుడు మనుషులలో 3వ భాగం అంతా నాశనమైపోతారు. నిజమే, దేవుని వాక్యంలో వ్రాయబడినట్లు వీటన్నింటి వివరాలు చెప్పాలి, కానీ మనం వీటన్నింటికి చెప్పడానికి వీల్లేదు. ఒక్కొక్క విషయాన్ని ఆలోచన చేయాలండి. 17వ వచనం చూడండి. 17వ వచనం 17వ వచనం. ఆ గుర్రములకు వాటి మీద కూర్చుండ వానికి నిప్పు వలె ఎరుపు వర్ణము, నీల వర్ణము, గంధవర్గముల మైమరుగులుండెను. ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి. వాటి నోళ్లలో నుండి అగ్నిధూమ గంధకములు బయలు వెడలుచుండెను. ఈ 3 దెబ్బల చేత, అనగా వీటి నోళ్లలో నుండి బయలు వెడలుచున్న అగ్నిధూమ గంధకముల చేత మనుషులలో 3వ భాగము చంపబడెను అన్నాడు. ప్రియులారా, దేవుని వాక్యములో వ్రాయబడిన మాట ఇవి. రేపు 3వ భాగము చంపబడింది అనంటే మీరు గమనించాలి, ప్రపంచ యుద్ధము జరిగినప్పుడు ఆ యుద్ధములో ప్రియులారా జరిగేటటువంటి ఆ పరిస్థితి. ఒకసారి పిక్చర్ చూపించండి. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట, 6వ దూత బూర ఊదినప్పుడు జరిగేటటువంటి పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఆ మాట, ఆ బొమ్మ చూద్దాం. వాటి నోళ్లలో నుండి అగ్ని బయలు వెళ్ళినట్లుగా చూస్తాం. అదుగోండి, అగ్ని వెళుతూ ఉన్నట్లు, ఆ బాణం చూడండి వేస్తున్నట్లు, ఆ అంబులో నుండి ఆ పరిస్థితులు ఎంత భయానకంగా ఉండబోతున్నాయో. ఆ క్రిందన చూడండి, ఆ గుర్రాలు, ఆ సంగతులు, వాళ్ళ నోళ్లలో నుండి అగ్ని గంధ ధూమములు వస్తాయి. సరే ప్రియులారా, వినండి, ఇవి దేనికి సూచనగా చెప్పారు అనంటే, యోహాను ఆ రోజు చూచింది దేవుడు అతనికి వీటిని యుద్ధ ట్యాంకుల రూపంలో చూపించాడట. యుద్ధ ట్యాంకులలో ఉండేది ఏంటండి? అగ్ని వెళ్ళిపోయి అవతల వాడి మీద పడిపోయి వాడు బూడిదైపోవాలి. ఈ యుద్ధ ట్యాంకుని ఎప్పుడు కనుగొన్నారు? మొట్టమొదటిగా 1915లో కనుగొన్నారు కదండి యుద్ధ ట్యాంకుని. ఈ జీకేకి పనికి వస్తాయి కొంతమందికి. 1915లో ఈ యుద్ధ ట్యాంకులు కనుగొన్న వారి పేరు స్వింటన్ అనే అతను ఈ యుద్ధ ట్యాంకును కనుగొన్నాడు. అంటే 1915లో యుద్ధ ట్యాంకును గురించిన సంగతి చెప్పబడితే, యోహాను దీనిని గురించి ఎప్పుడు రాశాడు? క్రీస్తు శకం 95-96లోనే వ్రాశాడు. అంటే 1825 ఏండ్ల కంటే ముందే యోహాను చేత దేవుడు ఈ యుద్ధ ట్యాంకును గురించి వ్రాయించాడు. అగ్ని ధూమ గంధకములు అనగా ఆ దినాలలో నూతనముగా కనుగొన్న మారణాస్త్రాలు, అవే విషబాంబులు, అణుబాంబులు అనే విషయాన్ని మనం చూస్తాం. ఈ అణుబాంబును ఎప్పుడు కనుగొన్నారు? 1941లో కనుగొన్నారు అణుబాంబును. 1941లో అణుబాంబును జర్మనీ దేశస్థుడైన ఓటోహన్ అనే ఆయన కనుగొన్నాడు. ఓటోహన్ అనే ఆయన ఈ అణుబాంబును కనుక్కున్నట్లు చూస్తాం. అంటే 1850 ఏండ్ల క్రితమే దేవుడు
ఈ మారణాయుధాలను సంగతి యోహాను చేత వ్రాయించాడు అంటే దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ముందుగా చెప్పాడు అనేది మనం గుర్తించాలి. ఏమన్నా ఈ గుర్రాలకు తోకలు ఉంటాయి, అవి పాముల వలె ఉంటాయి, తలలు గలవై ఉంటాయి, ఇవి హాని చేయడానికి బయలుదేరతాయి. ఇది మరతుపాకులను వెనక్క దిప్పి, ఏమండి చూడండి, తలనేమో ఆనించుకొని తోకలతో కాల్చినట్టు తుపాకీలు ఉంటాయి చూసారా? అట్లానే రేపు ఈ పరిస్థితులు అలా ఉంటాయి. తోకలతోనే యుద్ధం చేస్తాయన్నమాట, పావుల్లా గరుస్తాయన్నమాట. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి అని చెప్పడం జరిగింది. అయితే ప్రియులారా, రేపు ఈ పరిస్థితులన్నీ ఆలోచన చేసినప్పుడు ఒక్కొక్క సంగతి మనము గమనించినట్లయితే, ఎవరైతే దేవుని భయము లేకుండా విచ్చలవిడి జీవితాలకు ఆలోచన కలిగి ఆశపడి మానవుడు దైవ భయము లేకుండా చేస్తాడో, రేపు వీటన్నింటిని బట్టి అనుభవించే బాధలు, ప్రియులారా, రేపు ఇవన్నీ కూడా మనిషిని ఎంతో బాధ పెడతాయి. కాబట్టి రేపు ఆ బాధను తట్టుకోలేక మనుషుడు ఎంత శ్రమ పడతాడో. 3వ భాగం అంతా చనిపోతుంది. 4 భాగాలైతే 1 భాగమే ఉంటుంది. రేపు ఈ విపత్కరమైనటువంటి పరిస్థితులకు లేకుండా మానవుడు జాగ్రత్త పడడం మంచిది అని ప్రేమతో మనం చేస్తున్న 6 బూరల సంగతి మనం విన్నాం. 6 బూరల సంగతి. ఏమంటే ఎన్ని బూరలు విన్నాం అంటే, ఈరోజు 6 రకాల ఉపద్రవాలు, 6 రకాల సంగతులు, సంభవాలు, లేక అందులో వచ్చే తెగుళ్ళు, నష్టాలు, కష్టాలు, బాధలు, వాటి సంగతులు విన్నాం. మొదటి బూర ఊదినప్పుడు భూమి మీద నష్టం, 3వ భాగం కాలిపోద్ది. 2వ బూర ఊదినప్పుడు ఏమండి సముద్రములో 3వ భాగం కాలిపోద్ది. ఇక 3వ బూర ఊదినప్పుడు చెప్పండి, నదులన్నీ నాశనమైపోతుంది. 4వ బూర ఊదినప్పుడు ఆకాశములో నక్షత్రాలు, సూర్య చంద్రులు 3వ భాగం దెబ్బతింటుంది. ఇక 5వ బూర ఊదినప్పుడు అగాధములో నుండి మిడతలు వచ్చి మనుషులను బాధిస్తారు. ఇక 6వ బూర ఊదినప్పుడు ప్రియులారా, మనుషులలో 3వ భాగం అంతా చంపబడుతుంది. ఏమండి, ఇలాంటి విపత్కర పరిస్థితులు అనుభవిస్తూ భూమి మీద జీవిస్తారా, లేక దీని నుండి తప్పించుకొని రక్షణ పొంది ప్రభు రాజ్యానికి వారసులుగా ఉంటారా? నిర్ణయం నీదే, నిర్ణయం నేడే. చెప్పాల్సిన సంగతులు చెప్పాం, విన్నవారందరూ ఇక మీరే డెసిషన్ చేసుకోండి. కన్ఫ్యూజన్లో ఉండొద్దు, కన్ఫామ్గా రక్షించబడి ఉండండి. ఇప్పటికీ పరలోకానికి వెళతానా లేదా అనుమానంతో చాలా మంది ఉంటారు. అలా ఉన్నారా? రేపు విడవబడితే రేపు ఈ గతే మీకు పడుద్ది. దాని నుండి తప్పించుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు, కాపాడుకోవాలని ప్రేమతో మనవి. ప్రార్థన చేసుకుందాం, తలవంచండి. ప్రార్థన చేసుకుందాం, తలవంచండి. కృపగల మా తండ్రి, దయగల దేవా, మీకు స్తోత్రములు. ముద్రలను గూర్చిన వివరాలు విన్నాం, బూరలను గూర్చిన వివరాలు కూడా విన్నాం. ప్రభువా, ఒక్కొక్క విషయాన్ని ఎంత తేటగా నాటి భక్తుల ద్వారా నేటి మా జీవితానికి స్పష్టంగా తెలియచేసిన సంగతుల కొరకై స్తోత్రములు. విన్నవారందరిలో విశ్వాసం ఉంచి నిత్య జీవమునకు వారసులుగా ఉండడానికి సిద్ధపరచమని కోరుచు మా ప్రభువైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమాలి వేడుకొనుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో ఉన్న వాస్తవాలు విన్నారు గనుక విన్నవా